రాజకీయాల్లో నవశకం లిఖిస్తున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారు సిక్కోలు నేలపై గర్వించే శివంగి, చీకటిని చీల్చే వెలుగు దివిటి, అన్యాయంపై గళమెత్తే నిప్పు కడిక, నేటి తరం మహిళా నాయకత్వానికి ప్రతీక. తన నేల అభివృద్ధి చెందాలి, తన ప్రజలు బాగుండాలని నిరంతరం పరితపించే నిజమైన ప్రజానాయకురాలు గౌతు శిరీష గారు. స్వాతంత్ర్య సమరయోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న గారి వీరత్వమే ఊపిరిగా, 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, నిఖార్సైన రాజకీయాలకు నిలువుటద్దంగా నిలిచిన తండ్రి గౌతు శివాజీ గారి నిజాయితీని, నాయకత్వపు లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆదర్శ వారసురాలు గౌతు శిరీష గారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి నేటి తరం మహిళా నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అటు పరిపాలనా దక్షత, ఇటు చట్ట పరిజ్ఞానం కలబోసిన విద్యావంతురాలిగా, ప్రజల పట్ల అంకిత భావం కలిగిన అరుదైన ప్రజానాయకురాలిగా ఆమె పలాస గడ్డపై నవశకం లిఖిస్తున్నారు. 2019లో ఓటమిని ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు శిరీష గారు. అవమానాలు, వేధింపులు, వ్యక్తిత్వ హవనాలను తట్టుకొని మరింత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారికి సోదరిలాంటి బంధంతో యువ గళానికి నవశకమై శంఖారావం పూరించారు. అంతేకాదు, నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రికార్డు స్థాయిలో 738 యూనిట్ల రక్తదానం చేసిన ఘనత శిరీష గారిది. నిర్భయమైన తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల సోషల్ మీడియా వేధింపులను, అక్రమ కేసులను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో నిలబడ్డారు. ఆమెపై సిబిసిఐడి కేసు నమోదు చేసినా కూడా ఆమె మొక్కవోని దీక్షతో కేసులు ఎదుర్కొన్నారు. అందుకే ఆమెను అభిమానులు సిక్కోలు శివంగి అని పిలుచుకుంటారు. కేవలం పలాస నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునికి కష్టం వచ్చినా కూడా ఆమె అండగా నిలిచారు. అదే పట్టుదలతో 2024లో పలాస చరిత్రలోనే అత్యధిక మెజార్టీ విజయం శిరీష గారికి విజయ తిలకాన్ని దిద్దింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే సంకల్పంతో గ్రామ రహదారుల అభివృద్ధి, డయాలసిస్ యూనిట్లు, అంబులెన్స్ సేవలు, ఇండస్ట్రియల్ పార్క్, కేంద్రీయ విద్యాలయం, జీడీ పరిశోధనా కేంద్రం, తాగునీటి పథకాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వంలో చేయని ఎన్నో అభివృద్ధి పనులను శిరీష గారు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక్క ఏడాదిలోనే దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చేసి చూపించారు. సింధూరా జలసిరి పథకం ద్వారా మున్సిపాలిటీ దాహార్తిని తీర్చి ఇంటింటికి కుళాయి కనెక్షన్లు అందించారు. కిడ్నీ బాధితుల కోసం పలాస ఆసుపత్రిలో అదనంగా 10 డయాలసిస్ యూనిట్లు, అంబులెన్స్ ఏర్పాటు చేయించారు. 65 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, మహిళల కోసం టైలరింగ్ శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా స్వయం ఉపాధికి బాటలు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజల కోసం ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒంటరి మహిళల జీవితాల గురించి ఆలోచించిన శిరీష గారు వారికి ఏమైనా చేయాలన్న తపన పడ్డారు. వారి కోసం పెన్షన్ పథకాన్ని ఏర్పాటు చేయించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించిన ఘనత శిరీష గారిది. ప్రజలే నా కుటుంబం, నియోజకవర్గమే నా ప్రాణం అని నమ్మి అడుగులు వేస్తున్న గౌతు శిరీష గారి నాయకత్వం పలాసకు గర్వకారణం. పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో సోదర సోదరీ బంధాన్ని పంచుకుంటున్నారు. రాష్ట్ర, కేంద్ర నాయకుల సహకారంతో అభివృద్ధిలో వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రజలకు అండగా, కార్యకర్తలకు ధైర్యంగా, మహిళలకు స్ఫూర్తిగా ఏ కష్టమొచ్చినా నేనున్నా అనే నమ్మకాన్ని ప్రజల్లో నింపుతున్న గౌతు శిరీష గారు పలాస అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తున్న అచ్చమైన ప్రజానాయకురాలు.
గౌతు శిరీష గారి ప్రజాసేవను చూసి గర్విస్తోంది సిక్కోలు నేల. నిరంతర ప్రజాసేవే ఊపిరిగా సాగుతోన్న గౌతు శిరీష గారి ప్రయాణం అప్రతిహతంగా సాగాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రజా గుండె చప్పుడు ఆకాంక్షిస్తోంది. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షల సుమాహారం అందిస్తోంది.